ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మొదటిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి స్టిల్ ఈ రోజు వరకు 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు రాజకీయ జీవితంలో. మరి ఈ 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉండింది? సో ఖచ్చితంగా బాబు గారు మొన్న ఒక మాట అన్నారు, 95లో సీఎంని చూస్తారు అని చెప్పి. సో అదే విధంగా ఎందుకంటే నేను నా చిన్నప్పటి నుంచి కూడా నేను పుట్టినప్పుడు చంద్రబాబు గారే సీఎంగా ఉన్నారు, మరి ఇప్పటికీ చంద్రబాబు గారే సీఎంగా ఉన్నారు అంటే అది మామూలు విషయం కాదనమాట. సో అవతల వైపు పార్టీలు మారాయి, అవతల వైపు నాయకులు మారారు, అవతల వైపు పోటీ చేసేవాళ్ళు మారారు తప్ప ఇటు పక్క తెలుగుదేశం నుంచి 30 ఏళ్ళుగా ఒక దిగ్గజంలాగా నిలబడింది మాత్రం నేను ఒక్కడే అని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో మరి ఆయన సాధించిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. సో అవి చెప్పడానికి, ఆయన అనుభవం చెప్పడానికి కూడా మన వయసు సరిపోదని చెప్పాలి ఖచ్చితంగా. సో ఇక్కడ మొత్తం రాష్ట్రం అంతా కలిసి ఉన్నప్పుడు అదే క్యాపిటల్ అవుతుంది అనుకుని ఇంకా హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశారనేది మొత్తం చూశారు. సో మరి తర్వాత విడిపోయిన తర్వాత మళ్ళీ అమరావతి పైన దృష్టి పెట్టడం, డెవలప్మెంట్కి స్కోప్ ఉన్న నాయకుడు అనమాట. సో అతను రైతులను కూడా వదలకుండా, ఒక పక్క డెవలప్మెంట్ని కూడా వదలకుండా తన దృష్టికి వచ్చిన ప్రతి దాన్ని కూడా తీసుకుని అన్నిటిని సాల్వ్ చేయగలిగే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు గారు అని చెప్పొచ్చు. సో ఎవరన్నా సీఎంలు ఊరికే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళు రైతులపైన ఫోకస్ పెట్టారు, వాళ్ళకి కరెంట్ ఇచ్చారు, ఆరోగ్యశ్రీ ఇచ్చారు. సో కానీ డెవలప్మెంట్ అంటే నెక్స్ట్ తరం గురించి నాయకుడు ఆ ఓటు నెక్స్ట్ ఎలక్షన్ గురించి ఆలోచిస్తాడు. సో నిజమైన చంద్రబాబు గారు లాంటి నాయకుడు మాత్రం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారంటే అది ఊరికే మాట రాలేదనమాట. ఖచ్చితంగా ఆయన నెక్స్ట్ జనరేషన్స్కి ఆలోచించి ఇప్పుడు మరి ఏపీని కూడా డెవలప్ చేయాలి, ఎన్నో కంపెనీలు తేవాలి అనే ఒక దృష్టితో వెళ్తున్నాడు ఆయన. సో మళ్ళీ ఆయన్నే గెలిపించుకోవాలని అయితే జనాలు ఆరాటపడుతున్నారు అనమాట. సో మరి ఆయనకు ఓపుకున్నంత వరకు ఖచ్చితంగా రాజకీయాల్లో ఆయన నిలబడతారు. సో 40 ఏళ్ల చరిత్ర రాజకీయాల్లో, అలాగే 30 ఏళ్ల పాటు సీఎం అంటే మామూలు విషయం కాదు అది. సో మధ్యలో కొన్నిసార్లు డౌన్ఫాల్ వచ్చినా కానీ మళ్ళీ తట్టుకుని ఆయన వయసుతో సంబంధం లేకుండా నిలబడగలిగాడంటే మామూలు విషయం కాదు. సో అక్కడ జగన్ చూసుకుంటే చాలా యంగ్ ఏజ్లో సీఎం అయ్యాడు, బట్ ఈయన ఆల్రెడీ రాజకీయాల్లోకి యంగ్ ఏజ్లో వచ్చాడు. వచ్చిన తర్వాత యంగ్ ఏజ్లో ఎమ్మెల్యే అయ్యాడు, యంగ్ ఏజ్లో సీఎం అయ్యాడు, ఎన్నో రికార్డులు ఉన్నాయి. సో ఈయన రికార్డులతో పోలిస్తే వేరే వాళ్ళ రికార్డులు కాదనమాట. మరి ఖచ్చితంగా ఈ రోజుకి 30 ఏళ్ళు అయిందనమాట ఆయన ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా. సో అప్పటి నుంచి ఇది 4వ సారి ఆయన ముఖ్యమంత్రి అవడం. మరి 30 ఏళ్ల సర్వీస్లో ఎన్నో అనుభవాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టారనమాట. సో ఎంతోమంది అభిమానాన్ని చొరవని ఇంతకాలం నిలబడటం అంటే అది మామూలు ఎవరి వల్ల కాని పని అది. సో హీజ్ ఐకానిక్ పొలిటీషియన్ అని చెప్పొచ్చు. సో మళ్ళీ మొదటిసారి ల్యాప్టాప్ని పాలిటిక్స్లోకి తీసుకొచ్చిన ఒక పొలిటీషియన్ అని చెప్పొచ్చు. అప్పటి వరకు కంప్యూటర్లో వాడతారా, ఊరికే అన్ని పేపర్ వర్కులు చేసుకునే వాళ్ళందరికీ కూడా కంప్యూటర్తో పనిచేయాలి, ల్యాప్టాప్తో చేస్తే టైం తక్కువ అవుతుంది. సో ఎన్నో ఇలాగ చెప్తే ఒకటంటూ అవ్వదనమాట. సో మళ్ళీ ఏపీలో మొత్తం ఇండియాలో లైటింగ్లు ఎల్ఈడి లైట్స్ ఉంటే అందులో 25% ఆఫ్ లైట్స్ మన ఏపీలో ఉన్నాయంటే మామూలు విషయం కాదు అది. అది 2014లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు తీసుకొచ్చిన ఒక ఇది అనమాట. సో ఇట్లా యూనిక్గా మాట్లాడుకుంటే ఎన్నో ఉన్నాయి ఆయన గురించి. సో అది రాస్తే పుస్తకాలు కూడా సరిపోవు అనమాట. సో మరి 30 ఏళ్ళు దాటిన సందర్భంగా ఆయన్ని మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా అది గుర్తు చేసుకుంటూ ఆ వీడియోలను స్టేటస్ పెట్టుకుంటూ సోషల్ మీడియాలో సంబరపడుతున్నారు అనమాట.